ఇది వ్యాగ్నర్ AXZ. దీన్ని రివ్యూ చేద్దాం మనం. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాగైతే ఆటో గేర్ అనేది ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్యాగ్నర్ మాట, ఇది వ్యాగ్నర్ టాప్ మోడల్ మాట. అంటే AXZ ప్లస్ ఇది ఆటో గేర్ అనమాట. ఇది ఆటో గేర్ అంటే ఒక బ్రేక్, ఇది యాక్సిలేటర్. చూడండి, ఇది బ్రేక్, ఇది యాక్సిలేటర్. మనం ఒక లెగ్ అనేది ఇంకా వదిలేసుకోవాలన్నమాట. ఒకే లెగ్ ఆపరేటింగ్ చేయాలి. ఇది బ్రేకు, ఇది యాక్సిలేటర్. బ్రేకు, ఇది యాక్సిలేటర్. ఇది మనం రేట్ చేస్తే ముందుకెళ్తుంది. సేమ్ మన కూటీ ఎలా యూజ్ చేస్తాం అదే పద్ధతిలో ఇది ఆటో గేర్ ఆపరేటింగ్ చేసేది అనమాట. సో మనం బ్రేక్ ప్రెస్ చేయడం, ఇది యాక్సిలేటర్ ఇవ్వడానికి. మన కూటీలకు ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా మనం ఈ కార్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఆటో గేర్ అంటారు ఇది. సో మనం ఏం చేయవసరం లేదు, బ్రేకు యాక్సిలేటర్ అంతే రండి. ఈ ఒక్క లెగ్ని మనం ఆపరేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే కీ పెడతారు. ఇలా కీ పెట్టిననే మనం ఇలా ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనది ఇక్కడ న్యూట్రల్ ఉందా లేదా అనేది చూసారు కదా. ఇది న్యూట్రల్ అన్నమాట. ఇది రివర్స్, ఇది న్యూట్రల్లో, ఇది గేర్ ఆటో గేర్ అన్నమాట. ఇది మాన్యువల్ గేర్ ఆపరేటింగ్, ప్లస్ మైనస్ అంతే. జస్ట్ ప్లస్ మైనస్ అంతే. అది దీని అవసరం మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉండదు. ఓన్లీ ఇందులో పెట్టేస్తే సరిపోద్ది. ఆటో గేర్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. సో ఇంకోటి ఏంటంటే అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మనం గేర్లో ఉంటుంటే స్టార్ట్ అవుతుందన్నమాట. అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు గేర్లో ఉందనుకోండి, మనకి స్టార్ట్ అవుతుంది బండి. సో అప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నప్పుడు గేర్లో ఉంది, ఇది గేర్లో ఉంది చూడండి, స్టార్ట్ అవ్వట్లేదు. సరే, అప్పుడు మనం న్యూట్రల్లో పెట్టుకోవాలన్నమాట. ఇది న్యూట్రల్లో చూసారా, ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్. ఇప్పుడు మనకి బండి చూసారా, బండి స్టార్ట్ అవుతుంది. ఇది న్యూట్రల్లో ఉన్నప్పుడు మాత్రమే బండి అనేది మనకి స్టార్ట్లో అన్నమాట. గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వద్దు. సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మనం సింపుల్గానే ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసామంటే బ్రేక్ మీద కాలే స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఆటో గేర్ అనేది స్టార్టింగ్ చేసినప్పుడు న్యూట్రల్లో పెట్టి స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం ఇది బ్రేక్ మీద లెగ్ పెట్టాలి. స్టార్ట్ చేసే ముందు బ్రేక్ మీద ఒక లెగ్ అనేది మనం బ్రేక్ మీద ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. బ్రేక్ మీద ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడే మాత్రం స్టార్ట్ చేయాలి. అది న్యూట్రల్లో ఉందా లేదా చూసుకోవాలి. మీకు గేర్లో ఉంటే స్టార్ట్ అవుతుంది. సో న్యూట్రల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టార్ట్ చేయాలన్నమాట. సో న్యూట్రల్ ఉందా లేదా చూసుకోండి. అలాగే బ్రేక్ మీద కాల్ వేయండి. బ్రేక్ మీద మాట కంపల్సరీ కాల్ వేయాలి. కాల్ వేసినప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. అలాగే ఇది న్యూట్రల్ ఉన్నప్పుడు మాత్రం స్టార్ట్ అవుతుంది. సో అదొకటి మీరు గమనించండి. సో గేర్ ఆ తర్వాత మీరు గేర్ అనేది ఆటోలో పెట్టుకోండి. సో ఆటోలో పెట్టుకోవడం చూడండి, ఇది ఆటోలో గేర్ ఉంటుంది. ఆటోలో పెట్టారు కాబట్టి మీరు జస్ట్ మీరు బ్రేక్ మీద కాల్ తీస్తే బండి మూవ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇది న్యూట్రల్లో, ఇది గేర్ అంటే ఆటోమేటిక్ గేర్. ఇందులో ఉంటే మాన్యువల్గా మనం చేయొచ్చు. ఇది అవసరం ప్రజెంట్ మనకు ఉండదు. సో ఇందులోనే పెట్టుకుంటాము. ఇది న్యూట్రల్, ఈ న్యూట్రల్ ఉన్నప్పుడు మాత్రం బండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆర్ అంటే రివర్స్ వెళ్తున్నప్పుడు ఇక్కడ మీకు కెమెరా ఆన్ అవుతుంది. చూసారా, కెమెరా ఆన్ అయింది. మనం బ్యాక్ అయినప్పుడు కెమెరా పెట్టాము. సో కొన్నిటికి పెడతారు, కొన్నిటికి పెట్టుకోలేదు, మన ఇష్టం పెట్టుకుంటుంది. సో బ్యాక్ గేర్ అనేది ఇది మాట. రివర్స్ కెమెరా చూడండి మూవ్ అవుతుంది. రివర్స్ కింద మనం ఈ మూవ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగ మనం సింపుల్ మాట. ఇప్పుడు న్యూట్రల్లో ఉంది, ఈ గేర్లో పెడతాము. చూడండి, నెమ్మదిగా బ్రేక్ వదిలితే మూవ్ అయిపోతుంది బండి. చూడండి, నెమ్మదిగా బ్రేక్ వదలడం, ఇలా బ్రేక్ మీద నెమ్మదిగా కాల్ తీయండి, ముందుకు వెళ్తుంది బండి. చూసారా, బండి ఓన్లీ బ్రేక్ మీద కాల్ తీస్తేనే బండి మూవ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం యాక్సిడెంట్ ఇస్తే ఇంకా కొద్దిగా మూవ్ అవుతుంది అన్నమాట. సో ఇది స్ట్రేట్ పొజిషన్ అన్నమాట బండికి. మనం ఇలా తిప్పాలన్నా ఇలా తిప్పండి, ఇది స్ట్రేట్ పొజిషన్ అన్నమాట. ఇది ఇప్పుడు బ్రేక్ మీద కాల్ వేసిన చూడండి, బండి ఆన్లో ఉంది. బ్రేక్ మీద కాల్ వేస్తాను, బ్రేక్ మీద నెమ్మది కాల్ వేస్తే కొంతవరకు మూవ్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం స్పీడ్ కావాలంటే పక్కన యాక్సిలేటర్ మీద మనం కాల్ వేయాలి. యాక్సిలేటర్ ఇచ్చుకోండి సరిపోద్ది. ఇంక మీరు దీన్ని ఏం చేయవసరం లేదు. మీరు ఆటోమేటిక్ ట్రాఫిక్ ఉన్నా ఎక్కడున్నా సరే మీకు ఆటోమేటిక్ వెళ్తుంది. చూడండి, బ్రేక్ మీద కాల్ తీసాము, ఇది యాక్సిలేటర్. చూడండి, యాక్సిలేటర్ ఇస్తే మనకు రేజ్ అవుతుంది అన్నమాట. చూసారా, యాక్సిలేటర్ ఇస్తే మనకు అలా బండి మూవ్ అవుతుంది. చూసారా, ఇలా బండి మూవ్ అవుతుంది యాక్సిలేటర్ ఇస్తే.
మనకి లేదు స్లో స్పీడ్ అంటే స్లోగా మరి ఒకే లెక్క మాట. మీరు బ్రేక్ కావాలంటే జస్ట్ ఇలా బ్రేక్ మీద కాల్ వేస్తారు, బ్రేక్ మీద కాల్ వేస్తారు, యాక్సిలేటర్ మీద వేస్తారు, బ్రేక్ మీద కాల్ యాక్సిలేటర్, రెండోది ఏం లేదు. మనకు స్పీడ్ కావాలంటే కొద్దిగా ఇలా మూమెంట్ ఏం చేసి జస్ట్ కొట్టి తొక్కినట్టే సింపుల్. ఇలా పెడతారు, ఆ తర్వాత బ్రేక్ మీద కాల్ వేస్తారు. మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ ఇలా యాక్సిలేటర్ అవ్వడం, మూమెంట్ చేయడం అంతే, ఏం చేయవసరం లేదు. అంటే సింపుల్ మాట. యాక్సిలేటర్ మీద లైట్ కాల్ వేస్తారు అంటే మీరు యాక్సిలేటర్ వేస్తారు కొద్దిగా, అలాగే బ్రేక్ మీద, తర్వాత బ్రేక్. చూసారా సింపుల్ మాట. మీకు సరే సింపుల్ కదా, ఇదే విధంగా మీరు ట్రై చేయాలన్నమాట. ఆ తర్వాత నోటలు పెట్టుకుంటారు. ఇది హ్యాండ్ బ్రేక్ అన్నమాట, హ్యాండ్ బ్రేక్. ఆ తర్వాత మీరు బ్రేక్ వదిలేవచ్చు అన్నమాట, ఆపేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది మీకు ఏసీ అన్నమాట. ఏసీ బటన్, ఇది ఏసీ ఆన్ చేస్తారు. ఇది ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్లో ఏసీ పెట్టుకుంటారు. ఇది ఏసీ ఆన్ చేస్తారు, ఇది ఎంతలో కావాలో అంతలో పెట్టుకుంటాం ఏసీ ఇది అన్నమాట ఇది. ఓకే. ఆ తర్వాత ఇది ఏంటంటే ఇది మీకు వర్షం పడ్డది అనుకోండి, గ్లాస్ చెమ్మలాగా వచ్చేస్తుంది కదా, అప్పుడు ఇది మీరు అడ్జస్ట్ చేసుకుంటారు ఎంత కావాలంటే. ఇది హీట్ అన్నమాట, ఎంత కావాలంటే హీట్ పెంచుకోవచ్చు. లోన చలి ఎక్కుపోయింది అనుకోండి, హీట్ కూడా ఉంది, ఇది హీట్ పెంచుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇందులో పెట్టుకొని ఇది హీట్లో పెట్టుకుంటాం అన్నమాట, అప్పుడు మీకు లోన హీట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చూడండి, చలికాలం వచ్చినప్పుడు మనకి చల్లగా ఉంది అవుట్ సైడ్, అప్పుడు మీరు హీటర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఓకే, ఇది డిస్ప్లేలో ఉంటుంది అన్నమాట మనకి A to Z. మీరు ఇందులో నావిగేషన్ ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే.